రీసెంట్గా అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే రవిని కలవడం ద్వారా పెద్ద దుమారమే రేగింది. బన్నీ పవన్ కళ్యాణ్ కి అగెనిస్ట్ గా ఉండడం కోసం కావాలనే వైసీపీ ఎమ్మెల్యేని కలిశాడని బన్నీని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే సినిమాలో డైలాగ్స్ ని యూజ్ చేస్తూ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా ఈ విషయంపై బన్నీ స్పందించాడు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే రవి తన బెస్ట్ ఫ్రెండ్ అని, 15 years గా మా మధ్య మంచి బౌండింగ్ ఉందని చెప్పాడు. ఒకవేళ తను పొలిటికల్లోకి వస్తే డెఫినెట్ గా నా సపోర్ట్ ఉంటుందని చెప్పాడంట. అలా 2019లో బన్నీ ఫ్రెండ్ వైసీపీ ఎమ్మెల్యే రవి పొలిటికల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల మీట్ అవ్వలేకపోయానని, అందుకే ఈ సంవత్సరం తన వైఫ్ తో కలిసి రవిని మీట్ అయ్యానని చెప్పాడు. ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అన్నాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే మీకు ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అరే ఇలా మాట ఇచ్చాను కదా, ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నిల్చుంటున్నాను తెలిసింది వెంటనే నేనే ఫోన్ చేసి, బ్రదర్ చెప్పాను కదా అలాగా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నానని చెప్పాను. వచ్చాను, నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి. ఇక నా అనుకున్న వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకు నేను వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తాను. ఆ మాత్రానికే నేను ఒక పార్టీకి సపోర్ట్ కాదు, మరో పార్టీకి వ్యతిరేకం కాదు. అది ఫ్రెండ్ రవి అయినా మామయ్య పవన్ కళ్యాణ్ గారైనా ఇద్దరికి నా సపోర్ట్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్డ్ విత్ ఎనీ పార్టీ అండి. నాకు ఒఫిషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు, మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ ఈ కారణంగా నెటిజన్స్ బన్నీని రకరకాల మీమ్స్ తో విపరీతంగా ట్రోల్ చేశారు. సో ఇకనైనా బన్నీ ఉద్దేశం ఏంటో అర్థమైంది కదా. ఆ ట్రోలింగ్ ని నమ్మకుండా ఇగ్నోర్ చేసేసేయండి చాలు. అండ్ బన్నీ ఇలా చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.